ప్రైజ్ ది లార్డ్. యేసు నామస్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. హౌ ఆర్ యూ టుడే? ఎలా ఉన్నారండి ఈరోజు? బాగున్నారా? మీరు ఏ విషయంలో చింతించకండి. దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఈరోజు వాగ్దానం ఆదికాండం 21వ అధ్యాయము 18వ వచనం. వానిని గొప్ప జనముగా చేసేదను. దేవుడు ఈరోజు ఈ వాగ్దానము నీకు నాకు కూడా దయచేస్తూ ఉంటున్నాడు. ఈ వాగ్దానం అసలు ఎవరికి వచ్చింది బైబిల్లో అని చూస్తే మనము ఈ మ్యాటర్ మనం తెలిస్తే ఈ వాగ్దానం యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకుంటాం. ఈ వాగ్దానము ఇష్మాయిల్కి వచ్చింది. దేవుడు ఇష్మాయిల్కి ఇస్తూ ఉన్నాడు. ఇష్మాయిల్ ఎవరు అంటే మరి సారా దాసరాలైన హాగర్ ద్వారా కనిన కుమారుడు ఇష్మాయిల్ అనమాట. అంటే నిజానికి వాగ్దాన పుత్రుడు కాడు, కానీ వాగ్దాన పుత్రుడు పుట్టిన తర్వాత ఇష్మాయిల్కి అంత వాల్యూ తగ్గిపోయింది. అంతేకాదు ఇష్మాయిల్ చేసిన తప్పుకు నెట్టివేయబడ్డాడు. మరి సొంత తండ్రి అబ్రహాము మరి హాగర్ని ఇష్మాయిల్ని పంపించి వేస్తాడు. భార్య చెప్పిన మాటకి వారసత్వం కోల్పోతాడు, మొత్తం కోల్పోతాడు. మరి మంచి కుటుంబం నుంచి పుట్టాడు, మరి మంచి కుటుంబంలో ఉన్నాడు. ఇస్సాకుతో పాటు అబ్రహాంతో పాటు అదే బల్లలో తింటూ ఉన్నారు. అన్ని ఆధిక్యతలు ఉన్నాయి, కానీ ఒక్క రోజుకి అన్ని ఆధిక్యతలు పోగొట్టుకున్నాడు. సొంత గర్వం చేయబట్టు, అహంకారం చేయబట్టు ఆధిక్యతలు పోగొట్టుకున్నాడు. నీవు కూడా మరి నీ సొంత మరి అసూయ ద్వారానో, గర్వం ద్వారానో, వ్యభిచారం ద్వారానో, పాపం ద్వారానో, తొందరపాటు నిర్ణయాల ద్వారానో కొన్ని ఆధిక్యతలు నువ్వు పోగొట్టుకున్నావేమో. అయితే అందుని బట్టి నువ్వు ఈ మాటలు వింటున్నావు. అయితే ఆయన ఆధిక్యతలు పోగొట్టుకుని మరి ఎటువంటి స్థితికి వెళ్ళిపోయారంటే వారు ఇటు అటు అరణ్యములు తిరుగులాడే స్థితికి వచ్చారు. అంతేకాదు వారికి నీళ్ళు కూడా లేవు. అటువంటి స్థితిలో, చావు బ్రతుకు స్థితిలో ఇష్మాయిల్ వెళ్ళిపోయాడు. ఇంకా చనిపోవడానికి రెడీగా ఉన్నాడు. తల్లి కూడా చూడలేదు. తల్లి కూడా అంటుంది, ఏమో నేను ఈయన చావుని చూడలేను. తల్లి కూడా దూరంగా ఉంది. ఇష్మాయిల్ ఏ పరిస్థితిలో ఉన్నాడంటే ఒంటరిగా మరి ఆరోగ్యము కొట్టుమిట్లాడుతున్న స్థితిలో మొరబెట్టుకున్నాడంట. దేవా, మరి నేను అబ్రహాము యొక్క కుమారుణ్ణి చాలామంది అయ్యాను, ఇప్పుడు ఏమీ నేను అడుగున్నా, చచ్చిపోతున్నాను అంటే దేవుడు ఆ బిడ్డ మొర విని చక్కని వాగ్దానం ఇచ్చారు. నీవు కూడా ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలో నీ సొంత నిర్ణయాలతో, సొంత బుద్ధి అంటారు కదా, ఆ బుద్ధి ద్వారా దేవుడు నీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. చక్కని భార్యను దేవుడు ఇచ్చాడేమో, చక్కని భర్తని, చక్కని రాయల్ ఫ్యామిలీని ఇచ్చాడేమో, చక్కని బిడ్డల్ని ఇచ్చాడేమో. సార్ నీ సొంత నోటి ద్వారా, కొంతమందికి నోరు దురుసు అంటారు కదా, నోటి ద్వారా కొన్ని దీవెనలు పోగొట్టుకుంటున్నావేమో. మరొకసారి పశ్చాత్తపడి, ప్రభా యేసయ్యా, అవును నా తప్పే నాయన, నేను తొందరపడి మాట్లాడాను, లేక మంచి రిలేషన్షిప్స్ నేను పోగొట్టుకున్నాను, సేవకులతో మంచి సహవాసాన్ని నేను పోగొట్టుకున్నాను, నా తొందరపాటు నిర్ణయాల ద్వారా ప్రభా నువ్వు అనుకుంటున్నావా? మరొకసారి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను గొప్ప జనంగా చేస్తా అంటాడు. ఈసారి అబ్రహాం తోడుగా లేడు, కానీ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది 20వ వచనంలో. సో గాడ్ ఇస్ సేయింగ్, ఐ యామ్ విత్ యూ, డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు మేక్ యూ గ్రేట్ నేషన్. ఇప్పటివరకు నువ్వు ఏ ఆధిక్యతలు, ఏ ప్రివిలేజెస్ నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను నీ మొరను విని మరొక ఛాన్స్ నేను నీకు దయచేస్తున్నాను. దేవుడు నీకు మరొక ఛాన్స్ దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడు తండ్రి, గొప్ప దేవుడు నాయన ప్రభా, ఎవరినైనా ప్రభా తండ్రి యేసయ్యా నెట్టివేస్తే ఇంటినైనా నీవు తిరిగి మమ్మల్ని చేర్చుకొని మరొక్క ఆధిక్యతను, మరొక్క నాయన ఛాన్స్ని మాకు ఇస్తావు నాయన. నీకు వందనాలు. బిడ్డలు నాయన ఏ ఆధిక్యతలు పోగొట్టుకున్నారో అయ్యా, ఏ విషయంలో సంబంధాలు పోగొట్టుకున్నారో, డబ్బులు పోగొట్టుకున్నారో, బ్లెస్సింగ్స్ని పోగొట్టుకున్నారో నాయన, ఏ పొజిషన్ని, ఏ జాబ్ని, బిజినెస్ని నాయన, ఏ రిలేషన్షిప్స్ని పోగొట్టుకున్నారో అయ్యా, వారి సొంత బుద్ధి ద్వారా నాయన తిరిగి వారు పొందుకుంటకు సాయం చేయండి. లేదంటే నీ మరొక్క కార్యమును చేసి వారిని దీవించండి, వారికి సంతోషం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఐ హోప్ యూ హ్యాడ్ అ బ్లెస్సెడ్ I hope you'll have a blessed day today. And also, ఈ ప్రామిస్ మీతో మాట్లాడినట్లయితే, God is going to make me a great nation. He is going to give me another chance అని పెట్టండి. May God bless you. Have a blessed day. Praise the Lord.